నేను 8 మంది ఎమ్మెల్యేల అబ్జర్వేషన్ చెప్పనా, రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాలు చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు గెలవలేదు. మీరు అన్నట్టు బండి సంజయ్ గెలవలేదు, అరవింద్ గెలవలేదు, ఎవరు గెలవలేదు. కాన్స్టిట్యున్సీ పట్టుకుని కూర్చున్న లీడర్స్ వీళ్ళంతా వాళ్ళు మాత్రం గెలిచారు. మొన్న ఎన్నికల్లో నిజామాబాద్ గణేష్ గుప్తా కాన్స్టిట్యున్సీ పట్టుకోలేదు. ఆర్మూర్ రాకేష్ రెడ్డి 1 year ముందైనా కాన్స్టిట్యున్సీ పట్టుకున్నారు. మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు 2019 ఎలక్షన్ తర్వాత పట్టుకుని కూర్చున్నారు. ముదోల్ అంతే. పాయల్ శంకర్ కాన్స్టిట్యున్సీ పట్టుకుని కూర్చున్న వాళ్ళు గెలిచారు. దేశ రాజకీయ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తామన్న వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో. పాయల్ శంకర్ కూడా బండి సంజయ్ ఆచార్యలానే 2 elections లో కూడా సెకండ్ ప్లేస్. సో ఇప్పుడు శివప్రసాద్ గారు కొత్త పాత ఎట్లా కలుపుకొని పోవాలి? భారతీయ జనతా పార్టీ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఈ చర్చ అంతా కూడా చూస్తే కనుక ఎందుకు అనుకోవచ్చు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి ఇది పూర్తిగా బీజేపీ పర్స్పెక్టివ్ లో చర్చ. బీజేపీ కార్యకర్తలు అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పర్సంటేజ్ అని ఇక్కడ సమస్య అదే. సోషల్ మీడియా ఒక భూతద్దం లాగా చూపిస్తుంది ప్రతిదీ. ఇప్పుడు మనకి ఇక్కడ రాజా సింగ్ గారు ఒక్కరు కనిపిస్తూ ఉన్నారు విముఖత వ్యక్తం చేస్తున్న వారిలో. అలాగే ఇక్కడ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే మెల్లమెల్లగా అదంతా కూడా ఓన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడం, అనౌన్స్ చేయడం జరిగిపోయింది స్పష్టంగా. రాజా సింగ్ గారు ఇప్పుడు కాదులేండి, అసంతృప్తి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఆయన నడుస్తున్నటువంటి కారణాలు అరవింద్ రాలేదు. సోషల్ మీడియాది మాత్రం పరిగణలోకి తీసుకుంటే ఆ లెక్కలన్నీ కూడా డొల్లగానే మనం భావించాలి. పూర్తి స్థాయిలో అది తీసుకోకూడదు అంటున్నాను నేను. రేపటికి ఎమోషన్స్ మారిపోతాయి. రామచంద్రరావు గారు ఒక బెస్ట్ స్పీచ్ ఇస్తే అదే సోషల్ మీడియా ఆయన ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫైర్ బ్రాండ్లు అయినటువంటి ఎంతో మంది నేతలు ఎలా పాపులర్ అయ్యారు? అదే సోషల్ మీడియా వల్ల. కనుక ఇవాళ ఉన్నటువంటి ఒపీనియన్ రేపు ఉండకపోవచ్చు. ఆ ఎమోషన్ అరవింద్ గారు కూడా అవును, ఆయన కార్యకర్తలు హోప్స్ పెట్టుకున్నారు, ఆయన అనుకున్నారు. ఏమన్నారు అరవింద్ గారు? ఏమన్నా అన్నారా? ఒక ఆవేశపడి కొంచెం తొందరపడ్డారని చెప్పొచ్చు. ఈ టైంలోనే తెలుస్తుంది పార్టీకి ఒక మంచి అవకాశం తెలుస్తుంది. అరవింద్ వాళ్ళు అటెండ్ కాలేదు, నేను అటెండ్ కావట్లేదు అని మెసేజ్ పెట్టారు ట్విట్టర్ లో. ఉండొచ్చు కదా, నిన్న ఉన్నారు కదా వారు పార్టీ ఆఫీస్ లో. నామినేషన్ వేసేందుకు వచ్చారు, నిన్న నామినేషన్ వేసేందుకు వచ్చారు. కానీ నామినేషన్ వేసేందుకు వచ్చారు నిన్న. యాక్చువల్లీ వచ్చిన తర్వాత సరే అక్కడ 10 మంది ప్రపోజర్స్ ఇవన్నీ దాంతో బయటకు వెళ్ళారు. అండ్ ఇవాళ రావట్లేదని ప్రకటించారు. ఎందుకో చెప్పలేం కదా, వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారు, ఆయనకు హెల్త్ బాగాలేక ఏదో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకేమన్నా కారణాలు కూడా ఉండొచ్చు కదా అని చెప్పారు కదా, క్లారిటీ ఇచ్చారు నిన్ననే పార్టీ ఆఫీస్ కి వచ్చి అరవింద్ గారు. అదే అంటున్నా, ఈ టైంలో కార్యకర్తలు లీడర్లు ఎవరేమనేది పార్టీకి తెలిసే అవకాశం ఇది. అసలు ఎవరు ఎలా ఉన్నారు, నిజంగా నిబద్ధతతో ఉన్న వాళ్ళైనా వీళ్ళని ఏం చేయొచ్చని పార్టీ అబ్జర్వ్ చేస్తుంది ఈ టైంలో కూడా, కార్యకర్తల నుంచి లీడర్లు మొదలు. సాయి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే డిసిప్లిన్ పార్టీ, బట్ ఎందుకు కొత్త పోకడలు ఇది వస్తాయి? నేను బండి సంజయ్ అన్నారు మా పార్టీ లేదు కొత్త పోకడలు, ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే కోసేస్తాం వాళ్ళని అన్నారు, కట్ చేస్తాం తీసేస్తామని అన్నారు. ఎందుకు కొత్త పోకళ్ళు వస్తున్నాయి? డిసిప్లిన్ పార్టీ మరో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఎందుకు నేను చెప్పాను కదా, వాస్తవంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఏబీవీపీ నుంచి అట్లా ప్రొసీడ్ అయ్యి ఎదిగినటువంటి వాళ్ళ నుంచి అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ నేను ఏది చూడలేదు. ఓన్లీ ఇట్లాగా ఇప్పుడు మీరు చెప్పిన నాయకుడు వాళ్ళ అభిమానులుగా స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూ చేసిన వాళ్ళకి కొంత ఆవేశం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ అలవాటు ఉంటే కనుక రాదు. ప్లస్ ఆ ట్రైనింగ్లకు హాజరయ్యి ఉంటాయి, ఏబీపీ సెక్షన్లకు లేకపోతే సింధు పరిషత్ సెక్షన్లకు ఆర్ఎస్ సెక్షన్లకు హాజరయ్యి పార్టీ తరఫున పనిచేస్తుంటే వాళ్ళకి ఇట్లాంటి ఆవేశాలు వచ్చాయి కాదు. ఇప్పుడు అలా కాకుండా పాలిటిక్స్ లో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మిగతా పార్టీల వాళ్ళకి తీసుకుంటూ ఉండటం ఆ కాన్సెప్ట్ తో నడుస్తున్నది కాబట్టి వస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు సాహిత్యంగా ఆ గుణాలు కూడా వస్తాయి కదా, అది కూడా మంచిదే. అవి కూడా ఎదుగుదలకు ఒక సోపానం అవుతుంది. ఉట్టి ఒకటే సైడ్ ఉండకూడదు కదా, ఉండని అది కూడా మంచిదే. కొన్ని రోజుల పాటు నడుస్తుంది. కొత్త పాత్రల్ని ఎట్లా ఈ ఇష్యూను హ్యాండిల్ చేయడం ఎట్లా? చాలా ఈజీ అండి. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళిద్దరూ కూడా
ఒకళ్ళు రాముడు ఒకళ్ళు కృష్ణుడు, ఇద్దరు రాముడు మాధవుడు ఇక్కడ ఇద్దరు కూడా. పాత వాళ్ళని కలుపుకెళ్ళని చేతనైన వాళ్ళు కొత్త వాళ్ళతో అలవాటు పడ్డటువంటి వాళ్ళు. ఇలా తెలిసి ప్రతిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కొత్త అదే ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఇలా పంపిస్తా ఉంటారు కదా, వెళ్తా ఉంటారు కదా, అక్కడ కొత్త కదా వీళ్ళకి అలవాటు పడట్లేదా? ఇంకోటి కొత్త ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టు పెద్ద నాయకులకైతే ఈగోస్ ఉంటాయి. నన్ను ఇట్లా అన్నాడు లేదా నా గురించి పట్టించుకోవట్లేదు నేను మాట్లాడినాను. ఈ మాధవులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళకైతే అట్లాంటి ఈగోస్ ఉండవు. ఖచ్చితంగా కలుపుకెళ్తారు. అవసరమైతే రాజేసింగ్ ఇంటి దగ్గరికి పోయి మాట్లాడతాడు ఆయన అనుకుంటున్నా నేను. అతిగా చేసేటటువంటి వాళ్ళని పక్కన పెట్టడమే బెటర్. పార్టీని తమ వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీ నాయకం చేయాలనుకునే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పక్కన పెట్టడమే బెటర్. అది ఇక పైన సీరియస్ గా వెళ్తారనుకుంటున్నా. యా, ఒకసారి మెదక్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, అంత మాట్లాడదాం. యా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. బీజేపీలో వీళ్ళు మీరు ఇప్పుడు చర్చ పెట్టినంత ఈజీ ఏం కాదు, కానీ ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉన్న లీడర్లు అందరు పెద్ద లీడర్లు అందరూ అధ్యక్షులు కావాలనుకుంటే కాదు కదా సార్. అట్లని వీళ్ళు ఇట్లా కొంచెం చూసి చూడనట్టుగా పోతే మాట్లాడుకుంటే సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో వీళ్ళ మీద పండుగ పెట్టొచ్చు కామెంట్స్, అవి ఇట్లా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ఇంకొకటి బీజేపీ అన్నది మరో కాంగ్రెస్ అని అంటారు మీరు, అది చాలా తప్పు సార్. కాంగ్రెస్ లాగా అవుతుంది అన్న, కాంగ్రెస్ లాగా అవుతుంది అన్న. లాస్ట్ కొద్ది రోజులుగా లాస్ట్ 2 years గా అవుతోంది నా అబ్జర్వేషన్. మీరు యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ అవుతోంది. నేను బండి సంజయ్ అన్నారు ఏం లేదు మా పార్టీలో లేనే లేదు, కొత్తగా ఎందుకు ఇట్లా వస్తుంది అని అన్నారు ఆయన పార్టీ ఆఫీస్ లో. అయితే కొంతమంది వేరే పార్టీల నుంచి వేరే పార్టీ మూలాలలో వచ్చారు కదా సార్, వాళ్ళ వల్ల ఇట్లా అయి ఉండొచ్చు. గాని సొంతగా బీజేపీ అని అనుకున్న వాళ్ళకు మాత్రము ఇది కాదు. నేను ఒక కార్యకర్తను సార్, నేను వాజ్పేయి టైం నుంచి బీజేపీలో ఉన్నా, నార్మల్ క్యాండిడేట్ గానే ఉన్నా, కార్యకర్తనే ఉన్నా. ఏ నాడుగిట్లా ఒక పదవి ఆశించలేదు. మా మెదక్ డిస్టిక్ లో మా చిలప్చేడు మండల్ అండి మాది. చిలప్చేడు మండల్ అధ్యక్షుడు ఇస్తానా నేను తీసుకోలేదు, కార్యకర్తగానే ఉంటా అని చెప్పిన. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని వైపు ఇట్లా చూసేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్ బీజేపీలో. నేను ఒక పల్లెటూరు నుంచి అనుభవంతో చెప్తున్నాను సార్. యా, ఇట్లా మీలాంటి వాళ్ళు కమిటెడ్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. బట్ ఏమంటే రీసెంట్ గా దేవిక గారు ఏంది కొంచెం బీజేపీలో డిసిప్లిన్ అగ్రీ ఆర్ డిసగ్రీ? అదే ఇప్పుడు కనిపిస్తోంది కదా మనకు. సంజయ్ కూడా అన్నారని మీరు చెప్తున్నారు, నేను వినలేదు. కారణాలు కూడా అవే కదా. కొంచెం ముందు నుంచి వచ్చిన వాళ్ళు, ఇందాక సాయి గారు అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఈ సిస్టమ్ ను అవగతం చేసుకున్న వాళ్ళు, ఇందులో నుంచి వచ్చిన వాళ్ళైతే ఎప్పుడు తొందరపడట్లేదు, అలాంటి పార్టీకి నష్టం చేసే మాటలు మాట్లాడట్లేదు, కమిటెడ్ గా పనిచేస్తున్నారు. సహజము పార్టీ బలోపేతం చేసే క్రమంలో నిజంగానే సౌత్ ను కొంచెం సవాల్గా తీసుకుంది, అందులో తెలంగాణను. ఇంకా చేరికలు వీటితో కొంచెం నిజమే, ఆ మాట అయితే నిజమే. కానీ ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు మారారు, సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. అవన్నీ కూడా చిన్న సమస్యలు అంటున్నాను నేను. ఒక జాతీయ పార్టీకి ఇన్నేళ్ల నుంచి ఆ స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్న పార్టీకి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా అధిగమిస్తుంది పార్టీ. నల్గొండ నుంచి భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు యా చెప్పండి. రాజసింగ్ గారిని తీసేయడం వల్ల చాలా మైనస్ సార్ బీజేపీ. దాని గురించి కాల్ చేసిన చర్చ జరుగుతుంది. తీసేయడం ఏం కాదు, ఆయన రిజైన్ చేశారు. ఆయన ఎవరు తీసేయలేదు కదా. రిజైన్ చేయడం వల్ల చాలా బీజేపీ మైనస్ చాలా. ఓకే ఓకే, ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దు అని అంటారు. ఓకే యా, శివప్రసాద్ గారు ఏం చేయాలి రాజాసింగ్ విషయంలో? నిన్న అయితే రిజిగ్నేషన్ ఆయన పంపించారు, పార్టీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి ఆయన మేము కేంద్ర నాయకత్వాన్ని పంపుతామని చెప్పారు.